నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ కేర్. ఆరోగ్యంగా ఉన్నామని భావించే చాలా మంది ఏం చేసినా తమకేం కాదులే అన్నట్టు బిహేవ్ చేస్తారు. మంచి ఆహారపు అలవాట్లు, కావలసినంత నిద్ర, క్రమబద్ధమైన జీవన శైలి అనేవి తమకు తెలీదు అన్నట్టు బ్రతికేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, అర్ధరాత్రి దాకా నిద్రకపోకపోవడం వంటివి చేస్తారు. అయితే ఇవి మీరు అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు అని చెప్పడానికి సంకేతాలని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు క్రమబద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. క్రమబద్ధమైన జీవన శైలి లేని వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అతిపెద్ద అనారోగ్య సమస్యగా మారింది. 100లో 70 నుండి 80 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు అంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వంశపారంపర్యంగా డయాబెటిస్ రావడం మాత్రమే కాకుండా మన చేతులారా మనం డయాబెటిస్ ను కొని తెచ్చుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆహారం, నిద్ర, జీవన శైలి విషయంలో నిర్లక్ష్యమే మనల్ని డయాబెటిస్ బాధితులుగా మారుస్తుంది. ప్రతిరోజు క్రమ పద్ధతిలో సమయానికి తగ్గట్టు ఆహారం తీసుకోకపోవడం, తీసుకునే ఆహారంలో జంక్ ఎక్కువగా తినడం చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోకుండా అర్ధరాత్రి దాకా ల్యాప్టాప్లకు, మొబైల్ ఫోన్లకు, టీవీలకు అంటుకొని ఉండడం, శారీరక వ్యాయామం లేకుండా, కనీస చిన్న పని కూడా చేయకుండా లగ్జరీగా బ్రతకాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈ జీవన విధానమే, ఈ నిర్లక్ష్యమే చాలా మందిని డయాబెటిస్ బాధితురాలుగా మారుస్తుంది. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే, ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిందే. డయాబెటిస్ తో పాటు డయాబెటిస్ అనుబంధ సమస్యలు కూడా అనేకంగా వస్తాయి. కళ్ళు, పళ్ళు, కిడ్నీలు, లివర్, గుండె, నరాలు, చర్మం ఇలా అన్ని డయాబెటిస్ కారణంగా ప్రభావితం అవుతాయి. కనుక మనకు తెలియకుండా చేసే నిర్లక్ష్యం మనలను డయాబెటిస్ బాధితులుగా మారుస్తుంది అన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.